చిత్తూరు జిల్లా బంగారుపాళ్లు మండలంలో మామిడి రైతులను ఆదుకోవాలని రైతు నాయకుడు హరిబాబు చౌదరి అన్నారు. మోడబండ్ల వద్ద గల శాంతమూర్తి మామిడి తోటలో మామిడి పంటను చూపిస్తూ జరుగుతున్న నష్టాన్ని చూపిస్తూ ఇంకా మామిడి పంట రేటు వస్తుందని రైతులు పంట పెట్టుకుని ఉన్నారని, కానీ అధికారులను గిట్టుబాటు ధర గురించి అడిగితే ఇంకా పంట ఎక్కడ ఉందని అంటున్నారని వాపోయారు. అధికారులు పరిశీలించకుండా ఇలా చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముందుగా రేటు తక్కువగా ఉంటుందని, కానీ ముందు రేటు ఇచ్చి ఇప్పుడు పంట తక్కువ ఉన్నప్పుడు రేటు తక్కువ ఇవ్వడం చాలా దారుణంగా ఉందన్నారు. గుజ్జు పరిశ్రమ వాళ్ళు దళారులతో కుమ్మక్కై రైతులకు మోసం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. మీటింగ్ పెట్టినాం. మేము 15 రోజులకు ముందే మేము చెప్పినాము. ఫ్యాక్టరీ వాళ్ళు రైతులందరూ ఒక అవగాహన వచ్చి ఈ మామిడి పంట అనేది ఇంతకుముందు రైతులు వ్యాపారస్తులు చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరులో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు 10-20 సంవత్సరాలకి ఇది చిత్తూరులో మేజర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కాయలు లేదు, పంట అయిపోయింది అనేసి నిన్న మేము కలెక్టర్తో మాట్లాడిన తర్వాత 24 రూపాయలు 3 రోజులకు రేటు పెట్టడం జరిగింది. 3 రోజుల్లోనే వాళ్ళు 2 రోజులు ఇచ్చి 1 రోజు ఇవ్వలేదు. ఏమంటే మేము క్లోజ్ చేస్తున్నామో, మాకు గిట్టుబాటు కాదని ఒకరు, పంటే లేదని ఒకరు, ఇట్లా చేస్తూ ఉన్నారు. సరే మేము కూడా ఏమనుకుంటుంటే అయిపోయిందామో, మళ్ళీ నాగైనా బుధవారం కలెక్టర్ గారు రమ్మంటే నిన్న పోయి మొత్తం రిటర్న్గా రాయించినాము. ఉండే రైతులంతా పంట రాసినాము. మా శాంతమూర్తి గారు అక్కడికి రాలేదు. నిన్న నేను ఎందుకో ఫోన్ చేయడం జరిగింది. ఏనా పంట అంతా అయిపోయింది అంటున్నారు, మన సిఎంపీసీఎల్ రైతుల తరఫున ఇంకెవరిదైనా ఉందా పంట అనేసి నేను అడగడం జరిగింది. ఎవరిదే మరి బాబు, నాదే ఇంకా కోయలేదు. నేను వర్షం పడిపోయింది, అదొక 2 రోజులు 4 రోజులు తేమ తీయలేదు, బండ్లు పోవనేది ఇంత వెయిట్ చేస్తున్నాము, కూలోళ్ళు లేబర్ ప్రాబ్లం ఉంది అట్టైనా చెప్పడం జరిగింది ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చూద్దామనేసి ఆయనకి చెప్తే ఆయన పాపం తెల్లారి నుంచి కాసుకున్నాడు మా కోసం. సరే వచ్చి చూస్తే మాకు తోపు, నాకే పాపం ఏడుపు వచ్చేంత పనిగా ఉంది. రైతులు చూడండి ఎంత దీనావస్థలో ఉన్నారనేసి హార్టికల్చర్ ఆఫీసరు డీడీ ఉన్నారు చిత్తూరులో. ఆయన ఏమంటారంటే, హరిబాబు రైతుల దగ్గర పంటే లేదన్నారు తెల్లారితో. నేను ఈయనకి ఫోన్ చేయకముందు ఆయన ఫోన్ చేశాను. సార్ నేను ఎందుకు మీరు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళని మనం మీటింగ్ అన్నారు కదా, బుధవారం మళ్ళీ కలుద్దాం అనుకున్నాం కదా, మీరు అక్కడికి ఎందుకు రాలేదంటే, ఇంకేమవుతారు బాబు అంతా అయిపోయింది పంట అన్నాడు. కలెక్టర్ గారు ఏమన్నారంటే, పాపం ఆయనకి అవగాహన తక్కువ, కొత్తగా వచ్చినాడు, నేను ఇంకా స్టడీ చేస్తున్నాను అని చెప్పాడు. పాపం ఆయన తప్పులేదు. ఆ హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా ఏమనంటే, ఇవంతా ఎవరు చూడరు, వాళ్ళ పరిధిలోనే పోయి మండలాలలో ఇంకా పంట ఎంత ఉంది ఏముందని లిస్ట్ తీయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము రాజకీయ నాయకులుగా మేము రైతు నాయకులుగా అడిగి పోయిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారు. ఎవరిది ఎక్కడుంది, మీ ట్రాక్టర్ల ఫోటోలు పెట్టండి. ట్రాక్టర్ల ఫోటోలు తీసి రైతులు దొంగతనం అన్నీ చేయబోతారు, ఉండే పంట కోసి తీసుకోబోతారు. ఇప్పుడు రేపు ఈరోజు వర్షం పడిపోయింది తోలేదంటే మీ ట్రాక్టర్ మీరు నిల్చుకొని ఫోటో పెట్టండి అని చెప్పారు మాకు. ఇట్లుంటే ఇట్లా పరిస్థితుల్లో ఇంకా దగ్గర 20% పంట ఉంది. ఇంకా 5-6 రోజులు ఫ్యాక్టరీలు పోవాలా, అన్ని ఫ్యాక్టరీలు పోవాలా. ఇంకా జైన్ లాంటి ఫ్యాక్టరీలు ఇంకా నిలగడపోయే అవసరం ఉంది. తర్వాత మేము వీకోట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనది 20 టన్నులు 30 టన్నులు ఉందన్నాడు. అడిగితే ఇంకా ఇక్కడ కోయితే స్టార్ట్ చేయలేదండి. కుప్పము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో మొత్తం ఇంకా దగ్గర ఒక 4,000-5,000 టన్నులు ఉందంట పంట. అక్కడ కొంచెం మలబరి ఉన్నా కానీ మ్యాంగో వచ్చి ఒక 5-6 టన్నుల పంట ఉందంట. సో ఇదంతా కూడా చిత్తూరుకే వస్తుందంట. నేను ఇంకా కృష్ణగిరి ఫ్యాక్టరీకి అట్లా పోతాయని అనుకున్నాము. వాళ్ళు ఈసారి కృష్ణగిరి వాళ్ళని కంట్రోల్ చేశాను అటు వీళ్ళు చిత్తూరు వాళ్ళు. ఆ కృష్ణగిరి వాళ్ళు కూడా చిత్తూరులో వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని, ఇంతకుముందు కృష్ణగిరి వాళ్ళు లాస్ట్లో కొంటామంటే రేటు పెరుగుతోంది మనకు. ఈసారి ఆ కృష్ణగిరి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి రప్పించుకున్నారంట. ఇక్కడ మూసేసిన ఫ్యాక్టరీలు 4-5 వాళ్ళకి ఇచ్చినారంట. సో రేట్లు పెరగకుండా వీళ్ళు సిండికేట్ అయినారంట. ఇప్పుడు నాకు ఈరోజు తెల్లారితో తెలిసింది విషయం. లాస్ట్లో పెరుగుతుంది కదా, ఈసారి ఎందుకు పెరగలేదంటే వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు మొత్తంలో. అదేవిధంగా చిత్తూరులో రైతుల కోసం ఒక భవనం కేటాయించినారు, మ్యాంగో భవన్ అని పేరు పెట్టారు దానికి. వీళ్ళు చేయాల్సిన పని ఏమంటే, రైతులకి మంచి రేటు వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళతో కలిసి చేయాల్సిన పని. మన ఎవరో కాదు, బాబీనే మనం వచ్చినాడు మీటింగ్కి, మేము చెప్పినాము అయ్యా రైతుల తరఫున ఆయన మన ఫ్రెండ్ మనంతా కలిసే చేద్దామని చెప్పినాము. మళ్ళీ సగం ఫ్యాక్టరీలు మూయించేదానికి మూత వేసినాము, మేము దించుకోము అని చెప్పేసి మళ్ళీ ఈరోజు నిన్నటి వరకు నేను 20కి తీసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మా డీడీ గారు చెప్తారు మేము 24 దించుకుంటామని రైతులు రండి అంటే రేపు 30 వస్తున్నారే కదా పంట. రైతులు ఆశతో పెట్టుకుంటారు. ఈ మాదిరిగా నష్టపోయినా కానీ ఈ పంట ఎందుకు పెట్టుకుంటారు? రైతు 10 రూపాయలు వస్తుందని ఆశ, పంట పూర్తిగా లేదు, ఏదో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇవంతా కూడా దృష్టిలోకి తీసుకొని మీరన్నా సరే ప్రసార మాధ్యమాలను చూపించి దయచేసి చిత్తూరులో రైతుల్ని, మామిడి రైతుల్ని, సార్ డైరీ ఒకసారి బాగుండింది, అది ఇదే మరి చిత్తూరు జిల్లాలో మన పెద్ద జిల్లా సార్, చిత్తూరు ఒక రాష్ట్రం అంత ఉంటుంది. సో అది బాగా ఎక్కువ చెగలకి అది మూతపడింది. రెండోది షుగర్ ఫ్యాక్టరీ సార్, లెక్క లేకుండా ఉండింది, దాన్ని ఇచ్చేసి అందరూ తోపులు పెట్టుకుంటే దీని పరిస్థితి ఈ మారి వచ్చింది మామిడికాయల పంట. కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కావాలా. అదేవిధంగా వచ్చే సంవత్సరం మేము సిఎంపీసీఎల్ కింద కలెక్టర్ గారు చెప్పినాము, మేము ఒక ఫ్యాక్టరీ స్థాయిలో నెక్స్ట్ ఇయర్ ఆడుకునేదానికి కూడా మేము ప్రయత్నిస్తాము. ఈ మాదిరిగా పంట వేస్ట్ చేసుకోరు రైతులు, ఏదో మంచి ధర ఇస్తాం మళ్ళీ అంటే ఈ మాదిరి వేస్ట్ చేసుకోరు. ఇంతకుముందు బెల్లం వ్యాపారస్తులు చేసేవాళ్ళు మాదిరిగా ముందు పంట వేస్ట్ చేయకుండా కోసి తోలుకునేస్తే ఏ రోజు నీకు రేటు కావాలంటే ఆ రేటు కూడా ఇచ్చేవాళ్ళు.
ఇట్లా వ్యాపారం అంతా జరిగినాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటే ఇప్పుడు అంటే వాళ్ళకి నష్టాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, లేదని లేదు. కానీ మరీ ఇంత మీరే 30 రూపాయలు రైతులు ఎవరు అడగలేదు కదా. 30 రూపాయలు నిర్ణయించింది ఎవరు? మేము నిర్ణయించినామా, మీరు నిర్ణయించినారా? మీరు నిర్ణయించి మళ్ళీ అగైన్ 20 రూపాయలు అంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? మనకు 35 వస్తుందేమో అని ఆలోచిస్తారు. 30 తీసుకెళ్ళింది మీరే, మళ్ళీ 24 అంటారు, మళ్ళీ 27 అంటారు, 20 అంటారు. ఇట్లా వద్దు. ఆ సిస్టమ్ మాత్రం ముందు రోజు దాన్ని మొన్న పెడితే 3 రోజులకి చెప్తే 2 రోజులకి మీరు బాయ్కట్ అయిపోయినారు. నిన్న మీటింగ్కి రాలేదు. ఎట్లిది? కాబట్టి మనందరూ సోదరభావంతో ఉందాము, చేద్దాము. మాకు మీ మీద వ్యతిరేకత లేదు. ఇది మ్యూచువాలిటీ ఉండాలి. రైతులు, ఫ్యాక్టరీ వాళ్ళు, ప్రభుత్వం కూడా. ప్రభుత్వంతో మనం పోరాడతాం, తప్పులేదు. మీ తరఫున మేము పోరాడతాం. ఇంతకుముందు వచ్చినప్పుడు మేమే పంపించినాము బీజేపీ నాయకుల దగ్గరికి ఈ టీంనంతా. మీకు ఏదైనా నష్టం ఉంటే మేము పోరాడతాం, తప్పు కూడా చేసుకుందాము. ఇది కానీ పంటని టోటల్గా అడుక్కి కూలిపోయేదొద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు లోపం ఎక్కడ జరుగుతుందంట? ఒక 20 టన్నుల మామిడికాయలు అయితే అని చెప్పి అనుకున్నాను. మామిడికాయలు కూడా చాలా వరకు రాయలు కింద పడి చాలా నష్టమైంది. ధర లేని దానివల్ల మామూలుగా మామిడికాయలు మేము కొద్దిగా స్టాక్ పెట్టుకున్నాము. ఈ నిల్వ లేకుండా వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతినేసి 50% కింద నేల రాలిపోయినాయి. చాలా బాధగా ఉంది. మీరు ఏ విధంగా అయినా చెప్పి ఈ నిల్వ ఉన్న మామిడి రైతులు ఫ్యాక్టరీలు తెరిపించి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాం. ముఖ్యంగా మేము మామిడి రైతులుగా ఉన్నాము. మాది బంగారుపాలెం మండలము. మామూలుగా సంవత్సరం లాస్ట్లో అంటే జూలైలో మంచి ధర పలుకుతుందని చెప్పి చాలామంది రైతులు ఇంకా మామిడికాయలు కోతకు వచ్చినా కూడా అట్లే పెట్టుకున్నారు. వాళ్ళకి సంవత్సరం గిట్టుబాటు ధర కూడా దొరకలేదు. మామిడికాయలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన పంట కూడా నాణ్యంగా లేదు. అదేవిధంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మామిడికాయలు కొనుగోలు చేసేదానికి సుముఖంగా లేరు. మీరు చెప్పిన 3 రోజులు 24 రూపాయలు అని చెప్తే కూడా దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు ముగిసిపోయినాయని చెప్పి చాలామంది మేము ఫ్యాక్టరీకి కాయలు తీసుకోలేదని కూడా చెప్తున్నారు. కాబట్టి అధికారులు, కలెక్టర్ గారు దయతలిసి మామిడి రైతుల్ని గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాం. 30 రూపాయలు ధర జిల్లాలో మా మామిడి రైతులు